శ్రీరాముడు రూల్ ఫాలోవర్, శ్రీకృష్ణుడు రూల్ బ్రేకర్. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకే దేవుని అవతారాలు అండ్ వాళ్ళ ఇద్దరి మిషన్ కూడా ఒకటే, ధర్మం. శ్రీరాముడు పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన టైంలో మంచి చెడులు చాలా క్లియర్ గా ఉండేవి, అందుకే ఆయనని రూల్స్ కి రోల్ మోడల్ అంటారు. తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాడు. కానీ శ్రీకృష్ణుని టైంకి వచ్చేసరికి ఈ సీన్ మొత్తం రివర్స్ అయింది. అంతా గందరగోళమే, అందుకే ఆయనని మాస్టర్ స్ట్రాటజిస్ట్ అంటారు. ఆయనకి రూల్స్ పనికిరావు, గేమ్ గెలవడమే ముఖ్యం. శ్రీరాముడు గేమ్ ప్లాన్ చూసుకుంటే సూటిగా వెళ్ళు, రూల్స్ ఏం బ్రేక్ చేయకు, ధర్మంగా పోరాడు అంటాడు. ఈవెన్ తన వరస్ట్ ఎనిమితోని నిజాయితీగా న్యాయంగా యుద్ధం చేశాడు. కానీ శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో గెలవడానికి పాండవులతో ఏం చెప్పాడో తెలుసా? పాత రూల్స్ అని పక్కన పెట్టండి, ఇక్కడ మనం గెలవడమే ముఖ్యం అన్నాడు. ఈడ గెలవడం అంటే ధర్మాన్ని నిలబెట్టడం. ఆయన చెప్పేది ఏంటంటే ధర్మం కోసం అధర్మం చేసినా అది ధర్మమే అవుతుంది అని. ఫైనల్ గా టైం బట్టి పరిస్థితులు బట్టి ధర్మం అనేది మారిపోతుంది. మీరు చెప్పండి, ఈ రోజుల్లో మనకు ఎవరు కావాలి, రాముడా కృష్ణుడా?